శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చదువు స్వరమెత్తి హుషారుగా ఆమేన్. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. జాగ్రత్తగా నా దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. ఈ 21 దినాల ఉపవాసాలు దరిదాపు సగం దాటిపోయాం. ఈరోజు 13వ రోజు. చెప్పండి, ఎన్నో రోజు? 13వ రోజు. మరి ఇంకా 8 రోజులు. మరుసటి ఆదివారం మనకు శుద్ధీకరణ కూటం. సోమవారం మనం ఎలాగ ఉపవాసాన్ని ముగించేస్తాం. ఈ ఉపవాసాలలో సేవకులమైన మాతో కలిసి ఉపవాసాలు ఉంటున్న మీ అందరికీ నా దేవుడు ఒక దైవికమైన కార్యాలు మన పరిచర్యలో, మన వ్యక్తిగత కుటుంబాల్లో, మన జీవితాల్లో అద్భుతాలు, మహిమ కలిగిన కార్యాలు చేయాలి అన్న ఆశతోనే మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే మన ఉపవాసాలు ఆయనకు అంగీకారం కాకపోతే, ఈ ఉపవాసాల తర్వాత ఒక ఘనమైన, ఒక దీవెనకరమైన పని, కార్యం మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో జరగకపోతే ఉపవాసాలు వ్యర్థమైపోయినట్టే లెక్క. అయ్యా, ఉపవాసాలు వ్యర్థమైపోయే అవకాశాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ప్రార్థన వినకుండా కూడా ఉంటాడా? ఉంటాడు. సేవకుడు అంగీకారంగా ఉండని సేవలు ఉంటాయా? ఉంటాయి. దేవుని సంఘములో ఎత్తబడే గుంపు ఒకటి ఉంటుంది, విడిచిపెట్టబడే గుంపు ఒకటి ఉంటుంది. హేబేలు అంగీకరించబడ్డాడు, కయ్యూను త్రోసివేయబడ్డాడు. 10 మంది కన్యకలలో 5 మంది ప్రభు రాకడ వివాహ విందులో చేర్చబడ్డారు. మిగిలిన 5గురిని దేవుడు మీరు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. ఏలీ సేవను దేవుడు కొట్టేశాడు, సమూయేలు సేవను దేవుడు అంగీకరించాడు. మరొకసారి నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను, అంగీకరించే భక్తి ఉంది, త్రోసివేసే భక్తి కూడా ఉంది. భక్తి చేసినంత మాత్రాన అందరినీ అంగీకరించే దేవుడు మన దేవుడు కాదు. కనుక మనం అంగీకరించగలిగే భక్తి చేయగలిగితే, ఉపవాసం చేయగలిగితే, ఆ తర్వాత అంగీకారానికి బదులుగా దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో, మన పరిచర్యలో నా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. చేద్దాం సంతోషంగా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు? చెప్పండి స్వరమెత్తి హుషారుగా, ఎలాంటి దేవుడు? అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు చాలా మంది దేవుని నమ్మిన ప్రజలు అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, మహత్కార్యాల కొరకు పరిగెత్తుతున్న తరములో మనం బ్రతుకుతున్నాం. అసలు అద్భుతం అంటే ఏంటో, అసలు అద్భుతాలని బైబిల్ దేన్ని చెప్పిందో, అద్భుతాలు ఒక మానవుడి జీవితంలో ఎప్పుడు జరుగుతాయో నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రతివాడు తన జీవితంలో అద్భుతం జరగాలనే ఆశపడతాడు. ఈ మధ్యలో బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక సాంగ్ ఉంది. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నే నే నమ్ముకున్నానేసయ్యా. నువ్వు నమ్మినంత మాత్రాన అద్భుతం జరగాలన్న రూల్ ఏమీ లేదు. నీ నమ్మకత్వం ఎలా ఉండాలో, ఎలా ఉంటే అద్భుతాలు చేస్తాడో నేను పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను ఎత్తిపెట్టి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కారణం, భూమి మీద విశ్వాస జీవితం చేస్తున్న ప్రతివాడు తన జీవితంలో, తన సేవలో, తన విశ్వాస జీవితంలో, తన కుటుంబంలో, తన ఉద్యోగం, తన వ్యాపారం, తనకు కలిగినదంతటిలో నా దేవుడు ఒక అద్భుతం చేస్తే బాగుండు అని తప్పక ఎదురు చూస్తాడు. అద్భుతాలను వద్దు అనేవాడు ఎవడు లేడు. ఆయన అద్భుతాలు
జరగాలి. కారణం, మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు లేవు అనడం అబద్ధమైన బోధ. అది అద్భుతాలు అనేది సేవలో జరగకపోతే అది దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవ కాదది. కారణం, మనం ఆరాధిస్తున్న దేవుడు చడిచప్పుడు లేకుండా చాతగాకుండా ఉండే దేవుడు కాదు. సేవ ఏ దైవజనుడితో ప్రారంభమైందో, ఐగుప్తు చెరలో ఉన్న వేల లక్షల ప్రజలను ఏ దైవ సేవకుడి ద్వారా కానాను స్థలానికి చేర్చడానికి నా దేవుడు పంపాడో ఆ దైవజనుడి పేరు మోషే. యాజకత్వం అనేది అక్కడే ప్రారంభమైంది. దైవజనుడి యొక్క సేవ విలువలు అన్నీ అక్కడనే ప్రారంభమవుతాయి. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలను ఇదిగో తీసుకెళ్తుండడానికి దేవుడు పిలిచిన దైవజనుడే మోషే. దేవుడు ఆ మోషే పరిచర్యలో అద్భుతాలు భయంకరంగా చేశాడు. ఎలాగూ చేశాడంటే ఆయన సేవలో జరిగిన అద్భుతాలు ఇంకెవ్వడి సేవలో ఈ రోజు వరకు, రేపు రాకడ వరకు కూడా జరగవని ప్రమాణం చేశాడు. కారణం ఏంటి అని అంటే దేవుడు ఆ సేవను అంతగా హెచ్చించాడు. దైవజనుడి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు రెండు విధాలుగా ఉంటాయి. బాగా వినండి. దేవుడు చేసే అద్భుతాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, ఐగుప్తులో చేసిన అద్భుతాలు ఉన్నాయి. చెప్పడు, ఎక్కడ చేశాడు? ఐగుప్తులో చేశాడు. రెండు, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో 40 ఏళ్ల కానాను యాత్రలో చేశాడు. ఇశ్రాయేలు 40 ఏళ్ళు కానాను యాత్రలో సాగుతున్నప్పుడు జరిగిన అద్భుతాలు ఐగుప్తు ప్రజలకు తెలియవు, కానీ విన్నారు. చాలా మంది విన్నారు. కేవలం సంఘం తను విమోచించుకున్న తన ప్రజలు ముందు మేఘమై ఉన్న నా దేవుడు నడుస్తూ ఉంటే, దైవజనుడైన మోషే నాయకత్వంలో లక్షలాది మంది ప్రజలు సాగుతున్నటువంటి ఆ సేవలో దేవుడు చేసిన అద్భుతాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, విమోచనకు ముందు ఐగుప్తులో జరిగిన అద్భుతాలు వేరు, విమోచించబడిన తర్వాత కానాను వాగ్దాన యాత్రలో జరిగే అద్భుతాలు వేరు. అద్భుతాలు ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయి, అసలు ఏవి అద్భుతాలో ఈరోజు చాలామంది క్రైస్తవ ప్రజలకు తెలియడం లేదు. తెలియకనే ఎవడో మంత్రం చేసి ఇచ్చిన అరటి పండును పట్టుకొని వెళ్ళి మాకు గర్భం వస్తుందని నమ్ముతున్నారు. ఎవరో ప్రార్థన చేసి ఇచ్చినటువంటి ఒక కర్చీపుని తీసుకెళ్ళి ఇవి మాకు సర్వరోగాలకు స్వస్థతకు ఇదే కారణం అని నమ్ముతున్నారు. అద్భుతాలు ఎవడు చేస్తాడు? అద్భుతాలకు యొక్క ప్రాసెస్ ఏంటి? అద్భుతాలకు ఆధారాలేవి? ఎలా ఉంటే అద్భుతాలు జరుగుతాయి? అసలు దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి అనేది పరిశుద్ధ గ్రంథపు అవగాహన ఉంటే తెలుస్తుంది. అసలు పరిశుద్ధ గ్రంథమే మోసే ఓపిక లేని తరంలో బతుకుతున్నాం. సెల్ ఫోన్ పట్టుకొని మందిరాలకు వచ్చి సెల్ ఫోన్లోనే బైబుల్ తీసుకొని ఆ సెల్ ఫోనే సర్వం అనుకొని భావించే తరంలో ఇంటి దగ్గర నుంచి కనీసం మందిరానికి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మోయలేని దౌర్భాగ్యమైన స్తరంలో మనం విశ్వాస జీవితం చేస్తున్నాం. నా సంఘ బిడ్డలారా బాగా వినండి. ఐగుప్తు దేశంలో అనేక అద్భుతాలు జరిగాయి, చేసింది దేవుడే. ఐగుప్తు దేశం మీదకి కప్పలు వచ్చాయి, వడగళ్ళు వచ్చాయి, నీళ్లు రక్తంగా మారాయి, భయానకమైన వర్షాలు పడ్డాయి. చివరిగా ఐగుప్తు దేశంలో ఉన్న జ్యేష్ఠత్వపు సంతానమంతా చచ్చిపడ్డారు. ఐగుప్తులో జరిగిన అద్భుతాలతో ప్రయోజనం ఏమి? ప్రజలకు ప్రయోజనమేమి? అంత నష్టము జరగడానికే కార్యాలు జరిగాయి. అంత ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేయడానికి అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాలు దేనికి చేశాడు మరి దేవుడు అని అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నువ్వు ఆరాధిస్తున్నవి కావు, సమస్త జగత్తుకు సర్వాధికారిని నేనే, నేను ఆజ్ఞాపిస్తే ఆకాశం స్పందిస్తాడు. ఏ దేవుణ్ణి సూర్యుడు నా దేవుడు నమ్ముతున్నావో ఆ సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన వాడను నేను,
అని సకల దేవతలకు తీర్పు తీర్చి ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో అతని సామ్రాజ్యానికి నా దేవుడు తన సామర్థ్యాన్ని బయలుపరచడానికి జరిగించిన అద్భుతాలు అవి. అందుకనే అన్య జనాల మధ్యలో చేసే అద్భుతాలు వేరు, సంఘములో జరిగే అద్భుతాలు వేరు. ఐగుప్తు దేశంలో అనేక మహత్కార్యాలు జరిగాయి, ప్రజలు భయంతో బతికారు. ఆ అద్భుతాల ద్వారా జీవం, ఆశీర్వాదం, ప్రజలకు క్షేమం ఏమీ లేదు. అదే ఎర్ర సముద్రముతో ప్రారంభమైన అద్భుతం ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎర్ర సముద్రపు యొక్క ఒడ్డున నిలబెట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే వాగ్దాన దేశానికి ప్రజలు ప్రయాణమయ్యారు. ఆకాశంలో దేవదూతలు తినే భోజనం పెట్టి మన్నాతో వారి ఆకలిని తీర్చాడు. దప్పికొన్న తన బిడ్డలకు బండను చీల్చి దాహాన్ని తీర్చాడు. మారాతో నింపబడి చేదైన నీటిని మధురంగా మార్చి వారికి సమృద్ధినిచ్చాడు. వారి ముందు అడ్డుగా నిలబడిన యెరికో కోటలను కూల్చి జయమిచ్చాడు. చిట్ట చివరిగా నా దేవుడు ప్రవాహంగా ప్రవహిస్తూ అడ్డుగా నిలిచి యోర్దాను అవతల ఉన్న వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటి యోర్దానును కూడా నిట్ట నిలువున ఆపి యోర్దానును కూడా నా దేవుడు దాటించాడు. ఇవి ఇశ్రాయేలు ప్రజలు అనబడుతున్న తన స్వాస్థ్యం అని పిలువబడుతున్న సంఘములో జరిగే అద్భుతాలు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. కనుక నువ్వు ఒక దేవుని బిడ్డగా నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగాలో, సర్వ సమాజంలో ఎలాంటి అద్భుతాలు జరగాలో నీకు అర్థం కావాలి. దేవుడు కానాను యాత్రలో చేసిన అద్భుతాలు ఐగుప్తులో చేయలేదు. ఐగుప్తులో చేసిన కార్యాలు కానాను యాత్రలో కూడా చేయలేదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, అన్య జనులు విశ్వసించున్నట్లుగా మహత్కార్యములతోనూ సూచక క్రియలతోనూ దేవుడు నా ద్వారా అనేక అద్భుతాలు చేశాడు అని పౌలు అంటాడు. ఎవరు విశ్వసించినట్లుగా? వారి చేతిలోకి పరిశుద్ధ గ్రంథం అందలేదు, వారికి ఇంకా యేసు క్రీస్తున సువార్త తెలియలేదు, యేసు దేవుడన్న సమాచారం వారికి అందలేదు. అనేక పోరాటాలు, సమస్యలు, మంత్రశక్తుల మధ్యలో చీకటి అంధకార సామ్రాజ్యంలో చిక్కిపోయిన ప్రజలకు దేవుడు ఆయన అని తెలియచేయడానికి దేవుడు అనేకమైన అద్భుతాలు అన్య జనాల మధ్యలో నా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అన్య జనుల మధ్యలో జరిగించిన అద్భుతాలకు గల కారణం ఒకటే, నేను దేవుడనయ్యా, నేను సర్వశక్తి గలున్నాను బాబు, నేనే నీ ప్రభుడను, నీ కొరకు మానవ స్వరూపము ధరించుకొని భూమి మీదకి దిగివచ్చి నీ కొరకు నా ప్రాణాన్ని త్యాగము చేసి నీవు విమోచించబడి రక్షించబడి నేనుండు స్థలములో నీవు ఉండాలన్న ఆలోచనతో దిగి వచ్చిన ప్రభుడని నేను నీ దగ్గరికి ఇంకా స్వార్థ రాలేదు కదా అని చెప్పి వారి జీవితంలో మేలులు చేస్తాడు. ఎప్పుడైతే నీకు పరిశుద్ధ గ్రంథం అందిందో, యేసు దేవుడని తెలుసుకున్నావో, ఆ దేవుణ్ణి తెలుసుకున్న నీ జీవితంలో అంటే సంఘముగా మన జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు వేరు. హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా, చబాలి గట్టిగా హల్లెలూయా. అద్భుతాలు మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో జరగాలి అని ఆశపడితే ఒక దేవుని సేవకుడిగా, దేవుని ప్రతినిధిగా నేను ఆయన పక్షంలో నిలబడి నేను మీతో మాట్లాడుతున్నాను. నా మాట, దేవుని మాట నేను విశ్వసించి ఈరోజు దేవుడు ఆత్మ సంగతులు మనకు ఏవైతే బయలుపరుస్తున్నాడో అది నువ్వు విని నువ్వు కట్టుకోగలిగితే ఈ 21 రోజుల ఉపవాసాల అనంతరం అద్భుతం నువ్వు కల్లారా చూస్తావు. హల్లెలూయా. దేవుడు చాటుకు అద్భుతం చేసేవాడు కాడు. ఒక మంత్రకాడు తాయిత్తు చాటు కడతాడు, వేల మంది ప్రజల మధ్యలో నేను కడుతున్న తాయిత్తు బాలమైంది అని చూపించి కట్టే సామర్థ్యం వానికి లేదు. లోకస్తులు చాటుకు చేస్తారు, కానీ దేవుడు ఒకరోజు మోషేతో అంటున్నాడు, నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి స్పష్టంగా తీయండి, స్పష్టంగా చదువుదాం. ఇంగ్లీష్లో చదువుదాం, ఒకసారి తెలుగులో చదువుదాం. 34వ అధ్యాయం 10వ వాక్యం. అందుకు దేవుడైన యెహోవా
ఇదిగో నేను దైవజనుడా, నేను నీతో ఒక ప్రమాణము చేస్తున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనులలోనైనను చేయబడని అద్భుతములు, ఇదిగో ఈ మాట వినండి, నీ ఉన్నవే, నీ కళ్ళ ముందు ఉంటున్నారే, నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలు నడుమ నీవున్నావో ఆ ప్రజలందరూ దేవుని కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది బలమైన కార్యాలు. హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. చవాలు ఇచ్చారుగా హల్లెలూయా. దేవుడు దైవజనుడైన మోషేతో అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నాతో రావాలి, నీవు నా ముందు నడవాలి, అప్పుడే నేను ముందుకు వెళ్ళగలను అని దైవజనుడైన మోషే దేవునితో బ్రతిమలాడుకుంటే దేవుడు సేవకునితో ప్రమాణం చేస్తున్నాడు. ఇట్లుండాలి సేవ, ఇట్లుండాలి దేవుని ఆత్మీయత. దేవుడు మోషేతో అంటున్నాడు, నేను నీకు ఒక ప్రమాణం చేస్తున్నాను. నిబంధన అంటే ప్రమాణం, నిబంధన. నేను ప్రమాణం చేస్తున్నాను, మాట తప్పను. ఏంటి ఆ ప్రమాణం? నిశ్చయంగా నేను నీ సేవలో అద్భుతాలు చేస్తాను, అద్భుతాలు చేస్తాను. ఎలా అద్భుతాలు చేస్తానో తెలుసా? నేను చేసిన అద్భుతాలన్నీ ఈ ప్రజలందరూ చూస్తారా. చాటుకు చేసే దేవుడని కాదు నేను. ఏ ప్రజల మధ్యలో నీవు ఉన్నావో ఆ ప్రజలు చూస్తూ ఉండగా నేనే నీ దేవుడనని అనేక ప్రజల మధ్యలో నేను అద్భుతములు చేసి చూపిస్తాను. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. అద్భుతం ఎలా ఉండాలో తెలుసా? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, ముసుకేసినట్టు ఉండొద్దు. దేవుడు తన బిడ్డలకు ప్రమాణం ఇస్తున్నాడు. విశ్వాస బిడ్డలారా, నువ్వు ఏ కులస్తుల మధ్యలో బ్రతుకుతున్నావో, ఏ కాలనీలో, ఏ గ్రామంలో నీ జీవనాన్ని నువ్వు కొనసాగిస్తున్నావో, ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ప్రజల కను దృష్టిలో నీవు నేను బ్రతుకుతున్నామో వారందరి ముద్దు, వారందరూ చూస్తూ ఉండగా నా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. వారందరూ చూస్తూ ఉండగా, ఇక ఇది ప్రమాణం. బాగా వినండి. ఒకప్పుడు ఎట్లుండే వీడు, ఒకప్పుడు ఎలా బతికేవాడు, ఒకప్పుడు ఈ మనిషి సామర్థ్యం ఎంత, చూస్తూ చూస్తూ చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇతని జీవన విధానం ఎలా మారిందో, ఇతని ఆశీర్వాదం ఎలా అభివృద్ధి పొందిందో అని చెప్పి నీ కులస్తులు, నీ కుటుంబస్తులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ గ్రామస్తులందరూ నీ అభివృద్ధిని తేటగా చూస్తూ ఉండాలి. అది కదా అభివృద్ధి అంటే. ఎక్కడో సాటుకు పోయి నేను బాగుపడొచ్చాను, నా దేవుడు బాగు చేశాడంటే ఎవడు చూశాడు నీ బాగుపడ్డ సంగతి? ఎవడు చూశాడు? దేవుని వాక్యం దైవజనుడైన పౌలు అంటాడు తిమోతితో, దైవజనుడా తిమోతి, నీ అభివృద్ధిని సకల జనుల ముందు తేటగా కనబడనిమ్ము. కనబడాలి. సేవ ఎలా ప్రారంభమైంది? ఒక ఊర్లో ఒక విశ్వాసిగా నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఎలా ఉండేవాడివి? ఒక పట్టణంలో, ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు ఏ కోణంలో వచ్చాడు? నా దేవుడు దినాలు, సంవత్సరాలు గడిచిన కొద్దీ అతని సేవలో అభివృద్ధిని, అతని పరిచయంలో దీవెనను, ఒక విశ్వాసిగా నీ కుటుంబ వ్యవస్థలో ఒక దైవికమైన క్షేమాన్ని నీ కులం, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ గ్రామస్తులు కళ్ళారా చూడాలి. హల్లెలూయా. అలా చూసి గెరారు ప్రాంత ప్రజలందరూ ఒకరోజు వచ్చి, పరదేశిగా వచ్చాడు ఇస్సాకు మా మధ్యలోకి. ఎట్లా వచ్చాడు? చెప్పనోరు, ఎట్లా వచ్చాడు? పరదేశి. మేము అతడు తవ్వుతూ ఉంటే మేము బావులను లాక్కున్నాం, అతడు బాగుపడాలని ప్రయాసపడుతుంటే అతని ప్రయాసాన్ని లాక్కున్నాం. అయినా
పరదేశిగా 4 రోజులు ఉండిపోదామని వచ్చిన వాడు ఈ ప్రాంతంలో 100 ఫలం పొందుకొని గొప్ప ఆశీర్వాదం పొందాడే అని చూసి రాత్రి కాల సమయంలో అతని దగ్గరికి వచ్చి, అయ్యా నీ దేవుడు నీతో ఉన్నాడని మాకు అర్థమైంది. బాగా వినండి, నీ నోరు మాట్లాడొద్దు, నీ జీవనం మాట్లాడాలి. హల్లెలూయా. నీవు మాట్లాడొద్దు. బాగా వినండి, నీ దేవుని గురించి నువ్వు మాట్లాడే అవసరం లేదు. నీ జీవితమే సమాజంతో మాట్లాడాలి. నీ జీవన విధానమే ప్రజల మధ్యలో మాట్లాడాలి. జీవితం శూన్యంగా ఉంది, జీవితం ఎండిపోతుంది. దేవుని నమ్మిన కూడా చాలా మంది జీవితాలలో క్షేమము, దీవెన, ఆశీర్వాదం లేక శాపగ్రస్తమైన కార్యాలు వారి కుటుంబాన్ని పెడవేసుకుంటే, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు బలపరుచుతాడు, మా దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు 100 భాషలు చెప్పినా ఎవడు వినడు. బాగానే చెప్పినది కనబడుతుంది నీ బతికేందో ఇక్కడ అంటారు. కనబడుతుంది నీ దేవుడు ఎంత గొప్పడో నీ జీవితాన్ని బట్టే తెలుస్తాడు. 5-10కి నా దగ్గరకు వచ్చి నేను ఇచ్చేంత వరకు నీకు దిక్కు లేదు అని అంటాడు. అర్థమైంది మీకు? మన నోటి మాటతో చెప్పే అవసరం లేదు, మన జీవితం ప్రజలతో మాట్లాడాలి. హల్లెలూయా. బాగా వినండి, బాగా వినండి. నా ప్రభు మోషేతో అంటున్నాడు, మోషే, ఏ ప్రజల మధ్యలో నీవు నివాసం చేస్తున్నావో వారి మధ్యలో నేను అద్భుతాలు చేస్తాను. హల్లెలూయా. అద్భుతము ఎక్కడికో యాత్రకు పోయి తీసుకొచ్చుకున్నది కాదు. అద్భుతం ఎక్కడికో పోయి పొందుకొని వచ్చేది కాదు. ఏ ప్రజల మధ్యలో నీవు ఉన్నావో ఆ ప్రజల మధ్యలోనే నువ్వు చేసి చూపించుకోవాలి. ఆ ప్రజల మధ్యలోనే నీ జీవనాన్ని మార్చి నీ జీవితంలో ఒక దీవెన, ఆశీర్వాదాన్ని నువ్వు ప్రజలకు రుజువు చేయాలి. ఒక దైవజనుడికి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత పాస్టరమ్మ గారు డెలివరీ దినాలు దగ్గర పడ్డాయి. మనోళ్ళకు ప్రవచనాలు బాగానే వస్తాయి, కళలు కూడా బాగానే వస్తాయి. ప్రవచనాలు సత్యమే, కళలు సత్యమే. కానీ నీకు తెలియాలి అది కళ దేవునిదా మరి నీదా. అయ్యా నాకు మన కళ పడ్డదయ్యా, పాస్టరమ్మ గారు డెలివరీ అయినట్టు బాబు పుట్టాడయ్యా మళ్ళా అని అన్నారు. పాస్టర్ కూడా అన్నాడు, అవునమ్మా నాకు కూడా దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తూనే ఉంటాడు, ఏం చేయాలో చెప్పడు కానీ ఏం జరుగుతుందో చెప్తూనే ఉంటాడు. వీళ్ళకు చెప్తూనే ఉంటాడు. చివరికి అమ్మగారు దర్శనం ఇచ్చారు. ఎవరు? చిన్నమ్మగారు. హల్లెలూయా. పాప పుట్టింది. దర్శనం చూసిన తల్లి వెనక ముసుగేసుకుని ఆమె కూడా అక్కడే ఉంది. ఆ దర్శనానికి గ్రీన్ ఇంక్తో సంతకం పెట్టిన అయ్యగారు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు అంటాడు, అదేంటయ్యా దేవుడేమో నాకు కొడుకు పుడతాడని చూపించాడయ్యా. మీరు కూడా అన్నారు, అవునమ్మా నాకు కూడా కొడుకే పుడతాడని చూపించారని అన్నారు. అట్లెట్లా అయిపోయిందయ్యా. ఆమెకు కనబడ్డప్పుడు పాస్టరమ్మ గారికి 8 కంప్లీట్ అయ్యి 9లో పడింది. ఈ అయ్యగారికి కూడా కలబడ్డప్పుడు 8 అయిపోయి 9లో పడింది. ఇప్పుడు అయ్యగారు అంటాడు, మన విశ్వాసులందరూ బాగా ప్రార్థన చేశారు అయ్యగారికి ఒక పాప ఉంటే బాగుండని. ఇప్పుడు 8వ 9వ నెలల సడన్గా దేవుడు అవయవాలన్నీ అట్లా మార్చేశాడు. పనికి వాళ్ళ మాటలు కాకపోతే. హల్లెలూయా. చదవమ్మ గట్టిగా హల్లెలూయా. నీకు ఏ విషయంలో రోషన్ లేకపోయినా పర్వాలేదు కానీ అసత్యాన్ని సహించొద్దు. అసత్యాన్ని చెప్పండి, అసత్యాన్ని, అబద్ధాన్ని అస్సలు సహించొద్దు. అదే దేవుని బిడ్డలకు ఉండాల్సిన దైవికమైన వైరాగ్యం. హల్లెలూయా. అసత్యాన్ని, అబద్ధానికి నువ్వు మౌనంగా ఉన్నావంటే అర్థం ఏంటంటే నువ్వు దానికి ఏకీభవిస్తున్నట్లు లెక్క. అస్సలు పొరపాటున సహించొద్దు. అయ్యా నీకు పడింది అంతా అబద్ధమే, మీ ఇంట్లో ప్రవక్తికి ఉన్న, మీ మందిరంలో ఉన్న అమ్మగారికి పడిన అబద్ధమే, అంత అబద్ధమే. ఎందుకయ్యా అబద్ధముతో పూట గడపాలని ఆలోచిస్తారు? దేవుని బిడ్డలు ఎవరు పుడతారో నాకు చూపించమని చెప్పే అవసరం కూడా ఏమీ లేదు. మనకేం కావాలో అది దేవుడే ఇస్తాడా.
హల్లెలూయా. నువ్వు కావాలని అడగడం తప్పేం కాదు, కానీ నువ్వు అడిగిందే దేవుడు చెయ్యాలి అని అనుకోవడం పొరపాటు. ప్రభా నాకు ఇది కావాలి అని అడగడం తప్పేం లేదు, దేవుని వాక్యం చెప్తుంది అడుగు అని అన్నాడు. కానీ నువ్వు అడిగింది దేవుడు గ్రీనింగ్ పెట్టాలి అని అనుకోవడం పొరపాటు. కారణం దేవుడు ఏది క్షేమమో అదే చేస్తాడు. హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా బాగా వినండి, ఈ ఉపవాసాలు 13 రోజులు ముగించుకుంటున్నాం, ఇంకా కొంతకాలమే ఉంది. నేను అంటున్నాను, ఈ ఉపవాసాల అనంతరం మీ బంధువుల మధ్యలో, నీ సంఘములో, నీ సమాజంలో నా దేవుడు ఒక అద్భుతం మీ జీవితంలో చెయ్యాలని మీకు ఆశ ఉంటే, నా దేవుడు నేను కడుపు కట్టుకొని ప్రభా నీ పాదాల దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక బలమైన కార్యం నా జీవితంలో జరగాలి అని నువ్వు కనుక ఎదురు చూస్తే, దేవుడు చెప్తున్న మాటకు నువ్వు తల వంచగలిగితే అద్భుతం చేయడం ఖాయం. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. అద్భుతాలు దేవుడు చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. వాక్యం అంటుంది, అద్భుతము చేయడానికి నా చేయి కురచగా ఏమి చాతగాకుండా నా చేయి కురచగా ఏమి లేదు. మీరు పెడుతున్న మొర వినకుండా నా చెవులు మందంగా ఏమి లేవు. నేను ఆల్వేస్ మీ మధ్యలో బలమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడను నేను. అది అద్భుతాలు మీ జీవితంలో చేయాలి అని అంటే దేవుని వాక్యం మనకు కొన్ని విధి విధానాలు నేర్పుతుంది. అలా కనుక నీవు నేను ఉండగలిగితే అద్భుతాలు తప్పకుండా మీ జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడైన యెహోవా సేవకుడైన మోషేతో అని అంటున్నాడు, నీవు ఏ ప్రజల మధ్యలో బ్రతుకుతున్నావో మోషే, ఏ గ్రామంలో సేవ చేస్తున్నావో, ఏ పట్టణంలో విశ్వాసిగా చలామణవుతున్నావో, వారి మధ్యలో నేను నిన్ను అభివృద్ధి చేసి అభివృద్ధికరమైన కార్యాలు చేసి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాను. అద్భుతాలు చేస్తాను. ఏ ప్రజల మధ్యలో మనం ఉంటున్నామో వారు మన అద్భుతాలు, మన జీవితంలో జరిగే కార్యాలను ఖచ్చితంగా చూడాలి. చూస్తేనే అది దేవునికి మహిమ. అలా జరగాలి అని అంటే ఒకే ఒక పని నేను ఈ రోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కారణం, మన ఉపవాసాలు వ్యర్థం కావద్దు. నీ కడుపు కట్టుకొని ప్రభు కాళ్ళ దగ్గర నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థన నా దేవుడు కొట్టేస్తే ప్రయోజనం ఏమి లేదు. ఎందుకయ్యా అనంటే బైబిల్లో ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఉపవాసాలను దేవుడు రిజెక్ట్ చేసేసాడు. నీ ఉపవాసం నాకు నచ్చలేదు బాబు అని అన్నాడు. అయ్యా వినండి, వినండి, ఒక్క పొద్దులు కావు మనం ఉండేటి ఉపవాసాలు. చెప్పడేంటి, చెప్పందరు దశ ఏంటి, ఉపవాసం ఎలా ఉండాలో, ఉపవాసం యొక్క దైవికమైన అనుభవాలు ఏంటో నీకు తెలియకుండా గనక ఉంటే ఇప్పటికైనా ఇంకొక వారం ఉంది, ఇప్పటికైనా నువ్వు సవరించుకోగలిగితే అద్భుతాలు నువ్వు కల్లారా చూస్తావు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నేను తరచుగా మీకు ఆ మనిషి పేరు చెప్తూ వస్తాను. ఆయన పేరు దావీదు. దావీదు లాంటి వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో మరొక్కరిని మనం చూడలేం. కారణం, దేవుడు తనను మనసారా ప్రేమించాడు. దావీదు మీద నిలబడిన కృప నీకు ఇస్తాను అని అన్నాడు. అంటే కృప ఎంత గొప్పదో ఎవరిని చూపించాడు దేవుడు అని అంటే దావీదునే చూపించాడు. దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడు. దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అని అన్నాడు. అంత ఉన్నతంగా పొగిడిన దావీదు ఒకరోజు 7 రోజులు పరిపూర్ణంగా ఉపవాసం ఉన్నాడు. మనలాగా రాత్రి 6 తర్వాత తిన్న మనిషి కాదు ఆయన. 7 రోజులు సంపూర్ణంగా ఉపవాసం ఉన్నాడు. అంతఃపురములో రోజుకు 50 రకాల భోజనాలు తినే అవకాశం ఉన్నవాడు రాజు. తిండికి దిక్కులేక అనేకమైన కష్టాలు, అప్పులో, బాధలో, శత్రువులో ఏదో ఒక సమస్యను ముందు పెట్టుకొని ఉపవాసం ఉన్న మనిషి కాదు ఆయన. అన్ని సౌఖ్యంగా ఉన్నాయి, కానీ 7 రోజులు తన గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఉపవాసం చేస్తున్నాడు. ఆ ఉపవాసం దేనికయ్యా అతడు సిద్ధపడ్డాడు అని అంటే బత్షెబ ఒక కుమారుని కన్నది. బత్షెబ ఒక కొడుకును కన్నది. బాగా వినండి. హల్లెలూయా. బత్షెబ ఒక కుమారుని కన్నది.
ఆ కుమారుని డెలివరీ కాకంటే ముందే బత్షెబ రోగంతో నిండిపోయింది. భయానకమైన వ్యాధి బత్షెబకు వచ్చేసింది. బత్షెబ కుమారుని కన్న తర్వాత కుమారుడు కూడా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. వైద్యులు చెప్తున్నారు బతకడం కష్టమే. రాజు కదా, విస్తారమైన గొప్ప వైద్యం చేసే వారిని తీసుకొచ్చి వైద్యం చేపిస్తున్న వైద్యులు అన్నారు, అయ్యా బ్రతకడం కష్టం. దైవజనుడైన ఈ దావీదుకి దేవుని మీద మహా నమ్మకం, దేవుడు ఏమైనా చేస్తాడని తన ఇంటిలోకి వెళ్ళి ఉపవాసంతో ప్రార్థిస్తున్నాడు. అయ్యా బత్షెబకు ఆరోగ్యం ఇవ్వయ్యా, ఆ మరణకరమైన వ్యాధి తొలగించు, అయ్యా నా కుమారుణ్ణి దయతో బ్రతికించయ్యా. ప్రార్థనలో ఏమైనా తప్పుందా? అమ్మా తలలు పైకి ఎత్తాను, ఇప్పుడే సొమ్మసిల్లిపోయారా? హల్లెలూయా. తలలు పైకి ఎత్తి వినండి, సరిగ్గా కూర్చోండి, గోడల పొంట ఆనకండి. హల్లెలూయా. వాక్యం వినడంలోనే అర్థమవుతుంది నీకు దేవుని పట్ల మనసు ఆశ ఎంత ఉందో. కరెంటు కొట్టిన కాకిలాగా ఇప్పుడే ఉడికిపోతూ ఉంటావు ఎందుకు? తన కుమారుని బ్రతికించమని అడగడం తప్పేమి కాదు. తన భార్యకు మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేయడం తప్పేమీ కాదు. ఒకరోజు అయిపోయింది, పరిస్థితిలో మార్పు ఏమి లేదు. రెండో రోజు అయింది, పరిస్థితిలో మార్పు ఏమి లేదు. ఆవిడకు ఆరోగ్యం బాగైతే లేదు, ఈ కుమారుడికి పెద్దగా తేడా ఏమి లేదు. 7 రోజులు ఉపవాసముతో, గొప్ప ప్రార్థన పరుడు కదండి, బలంగా ప్రార్థన చేస్తున్నాడు. అయినా పరిస్థితులలో మార్పు రావడం లేదంటే అర్థం ఏంటంటే ఆ ప్రార్థన నా దేవుడు అంగీకారం చేయడం లేదా. 7వ రోజు సైనికులు తన రాజ్యంలో ఉన్న పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారు, బాబు చచ్చిపోయాడు, అయ్యా బాబు చచ్చిపోయాడు. భార్య రోగంతో అలాగే ఉంది. 7 దినాల ప్రార్థన పెద్దగా పనిచేయలేదు. లేచాడు, స్నానం చేశాడు, ఉపవాసాన్ని ముగించుకున్నాడు. అమ్మా ఉపవాసం కూటం అయిపోయింది, రేపు పెద్దయ్య వస్తాడు, కూటం అయిపోతుంది మనది కూడా. ఇప్పుడు 7వ రోజు కూటం అయిపోయింది దావీదుది. ఏమైనా లాభమైందా అని అంటే ఏమి లాభం లేదు. లాభం కాస్త పోయి అప్పుడు కనీసం వాడు మెల్లమెల్లగా అంటున్నా కానీ ఇప్పుడు మొత్తానికి చచ్చిపోయాడు. ఎవడు? కొడుకు. అంటే ఉపవాస ప్రార్థనలో మేలు కోసం ప్రార్థన చేశాడు కానీ ఇసుమంత మేలు కాదు కదా. ఉన్న ఆశ కూడా పోయి మరణం దావీదు ఇంటిని ఆవరించేసింది. ఇది బైబిల్ చెప్తున్న అనుభవం. అనగనగా ఒక నక్క, కుక్క, ఈ కుక్కలతో నక్కలతో లాభాలు ఏమీ లేవు. బైబిల్లో జరిగిన విషయాలు విను, నీ జీవితానికి నా జీవితానికి భవిష్యత్తు దొరుకుతుంది. హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న, దావీదు అంత గొప్ప వ్యక్తి, అంత ప్రార్థన పరుడు, అంత అభిషక్తుడు, సింహాన్ని ఎలుగు బంటిని చీల్చినవాడు, గొలియాతును ఒక దెబ్బతో కొట్టినవాడు, అంత బలమైన అభిషేక తైలం ఏ దావీదు మీద నిలబడిందో ఆ దావీదు ప్రార్థన నా దేవుడు ఎందుకు వినలేకపోయాడు? మామూలు ప్రార్థన కూడా కాదు, ఉపవాస ప్రార్థన. ఏ ఆశతో ప్రార్థన చేశాడో కుమారుడు కళ్ళ ముందు చచ్చిపోయాడు. నా సంగమా బాగా వినండి, దావీదైనా, నేనైనా, నీవైనా, ప్రపంచంలో ఎవ్వడైనా గడిచిన దినాల్లో నేను మీకు గుర్తు చేస్తున్నాను, యెహోవా న్యాయమైన దేవుడు. హల్లెలూయా. ఆయన నీ ముఖాన్ని చూసో, నీ కన్నీళ్లను చూసో, నీ ఏడుపును చూసో, నీవు కడుపు కట్టుకొని ఉపవాసము చేసిన నీ ఉపవాసాన్ని చూసో అన్యాయాన్ని న్యాయముగా తిప్పే దేవుడు కాదు. కారణం, బత్షెబ అనబడే ఆవిడ ఈ దావీదు భార్య కాదే. పరాయి వాడి భార్యను నువ్వు పాడు చేసింది కాక, పరాయి వాడి భార్యతో నువ్వు కోపరం చేసి
ఆ భార్య ద్వారా కన్న ఒక కుమారుణ్ణి బతికించు అని అనడంలో దేవుడు నీ దృష్టికి న్యాయంగా కనపడుతుందేమో కానీ నా దేవుడు అన్యాయాన్ని న్యాయంగా ఎంచే దేవుడు కాదు. హల్లెలూయా. దావీదు, నువ్వు చేసిన తప్పు కప్పిపుచ్చుకున్నావు, మొదటి తప్పు. ఆ తప్పుకు ద్వారా వచ్చిన ప్రతిఫలమే బత్షెబ కన్నటువంటి కుమారుడు. బాగా వినండి. అక్రమము ద్వారా, చాటు పాపము ద్వారా బత్షెబతో తప్పు చేసి కన్న కుమారుడు ఆయన అంటే అర్థమైంది. పాపములో కన్నాడు ఆ మనిషి. ఆ పాపములో కని ఆ కుమారుణ్ణి ప్రభు దగ్గర అంటున్నాడు, బతికించయ్యా, బతికించు. 7 రోజులు ఉపవాసం చేసిన నా దేవుని వాక్యం చెప్తుంది, కొడుకును చంపి అవతల పడేశాడు దేవుడు. నువ్వు చేసిన పాపానికి నువ్వు 7 రోజులు బ్రతికించమంటే నీ ఉపవాసాలను చూసి పాపానికి సహకరించే దేవుడను నేను కాదా. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. నా కోపం తెప్పించావనుకో, నిన్ను చంపేసి 40 రోజులు ఉపవాసం ఉంటా. అర్థమైందా? ఈ మాట ఎప్పుడైనా విన్నారా? మస్తు మంది అంటారు, నా కోపం తెప్పిస్తుంటే నేను అవతల పడేసి విడాకులు ఇచ్చేసి ఇంకో దాన్ని పట్టుకొచ్చుకుంటాను, అవసరమైతే 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఏ సెక్షన్ చదివి, ఏ పుస్తకం చదివి, ఏ సువార్తలో చదివావి ఈ మాట? మర్డర్ చేసి 40 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు క్షమించేస్తాడని, 50 రోజులు ఉపవాసం ఉండి ఇంకో దాన్ని తీసుకొచ్చుకోవచ్చని ఎవడు చెప్పాడు? చెప్పారా దేవుడు? అట్లా అనుకుంటే 365 రోజులు ఉపవాసం ఉండి ఏమైనా చేయొచ్చు, ఇంకేముంది? అవునా కాదా? దేవుడు అలాంటి వాటికి వతాసు పలికేవాడు కాదు మన దేవుడు. బాగా వినండి. నువ్వు అక్రమంగా సంపాదించే కానుక పెట్టలో 20,000 వేసినంత మాత్రాన అక్రమ సంపాదన అంట బ్లాక్ మనీ కాస్త వైట్ మనీ అవుతుంది అనుకుంటున్నారా? కాదు. దేవుడు బ్లాక్ను వైట్గా చేయడు. నా దేవుని సంగమా, జాగ్రత్తగా వినండి. ఎందుకు? దేవుడు అద్భుతము చేయాలంటే ఒక సీక్వెన్స్ పెట్టాడు. యెహోషువ పుస్తకం, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ పుస్తకం, యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుతురండి. మరియు యెహోషువ రేపు, ఇదిగో బాగా వినండి, రేపు అంటే ముందు దినాలు, నీ ముందు దినాలు. రేపు యెహోవా నీ జీవితంలో అద్భుతములు చేయును గనుక సంగమా, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడని ఇశ్రాయేలు జనాంగానికి నా దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. చపలు 2 చేతులెత్తి స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. బాగా వినండి, మీ తలలు పైకెత్తి. యొర్దాను యొక్క ఆవల గుడారాలు వేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా, ఇంతకాలం ఏ వాగ్దానం కోసమైతే మేము ప్రయాసంతో వచ్చామో, ఏ ఆశీర్వాదం అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నువ్వు ప్రమాణం చేశావో మా కళ్ళ ముందే ఉంది. కానీ అడ్డుగా యొర్దాను ఉంది. ఇది దాటితే మా 40 ఏళ్ల ప్రయాసం ఫలిస్తుంది. మన 21 రోజుల ఉపవాసం ఫలం 22వ రోజే మనం పొందుకోవాలా? 21 రోజుల తర్వాత ఏ కన్నీళ్లు విడిచావు, ఏ అద్భుతం నీ కుటుంబంలో జరగాలని ఆశపడుతున్నావో, ఏ మెరికల్ నా సేవలో జరగాలని నేను ఆశపడుతున్నాను, మీ పిల్లల జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ ఆర్థికం, మీ అనారోగ్యం ఏదైనా నువ్వు రహస్యంగా దేవుని సముఖంలో అద్భుతము కొరకు ప్రార్థన చేశావో ఆ ప్రార్థన ఫలం 21 రోజుల తర్వాత రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతములు చేయబోతున్నాడు. హల్లెలూయా. సభం గట్టిగా హల్లెలూయా. ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత కాదు, రేపే.
అయితే మీరు ఒక పని చేయాలి. అద్భుతం మీ జీవితంలో జరగాలంటే యెహోషువ నీ సంఘంకు ఒక ఆజ్ఞాపించు. ఖచ్చితమైన ఆజ్ఞ అది కమాండ్మెంట్, అది రూల్, అది చేయకపోతే అద్భుతం వాళ్ళు అనుభవించలేరు. ఏంటయ్యా అనంటే సంఘమంతటికి చెప్పు, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్ములను మీరు సవరించుకోండి, మిమ్ములను మీరు మీ తప్పులను సవరించుకోండి. మీ జీవితంలో గత కాలమంతా మీరు వేసిన అనుభవాలలో ఎక్కడైతే దైవ చిత్తానికి వ్యతిరేకంగా విరోధంగా నీ ఆలోచనలు నీ అడుగులు పడ్డాయో సవరించుకోగలిగితే రేపు అద్భుతము చూస్తావు. ఒకవేళ సవరించుకోకపోతే ఆ పాపం, అదే దోషం, అదే శాపగ్రస్తమైన అనుభవాలు, ఆ మార్పు లేని ఉపవాసాలు రేపటి దినం అద్భుతాలకు అవకాశము లేదు. హల్లెలూయా. సవరించుకునే మనసు లేదా? ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మంచిగా ఏం కావాలో తిను. ఎట్లాగో నువ్వు అద్భుతాలు జరగవు, ఎట్లాగో నీ కుటుంబంలో మేలు జరగవు, ఎలాగో ఆశీర్వాదాలు నువ్వు చూడలేవు. కారణం సవరించుకోలేని మనిషి. బాగా వినండి, బైబిల్ చెప్తుంది క్రైస్తవ ప్రపంచానికి తలనొప్పి ఏంటో తెలుసండి? దిద్దుబాటు. చెప్పండి ఏంటి? చెప్పండి, నా వైపు చూడండి. ఏంటి? ఇదిగో ఒక తల్లిగా నీ కొంగు తీసుకొని స్కూల్కి పోయేటప్పుడు నన్ను చూడండి, స్కూల్కి పోయేటప్పుడు రే ఆగు అని అనగా ఇడిచిపెట్టమ్మా అది అంటారా? రాగరా కొంచెం అంత అయితే ఉంది. వాడు సవరించి వాడిని శుభ్రంగా పంపిద్దామని ఈమె అని ముక్కు మొహం దుడుస్తుంటే విడిచిపెట్ట. మానవుడు జీవితంలో ఉన్న భయంకరమైన దరిద్రం ఏంటో తెలుసా? నన్ను ఎవ్వడు దిద్దొద్దు, నా ఇష్టం ఉన్నట్టు ఉంటాను. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలుతో యెషయా గ్రంథంలో అంటాడు, నీకు దిద్దుబాటు అసహ్యం అయింది కదా, నీకు అసహ్యం కదా, సేవకుడు నిన్ను దిద్దుతే నీకు నచ్చదు కదా, సేవకుడు నీ లోపం చెప్పి అట్లా కాదు బ్రదర్, ఇట్లా ఉండాలంటే నీకు కష్టం కదా. ఒక సేవకుడు దేవుని బిడ్డగా నీకు అది పద్ధతి కాదు, ఇది క్రమం అని చెప్తే నీకు కాస్త ముఖమంతా మార్చుకుంటావు. కారణం నీ వ్యక్తిత్వం నేర్పిస్తుంది, నీ ఇంటెన్షన్ ఏం నేర్పుతుందంటే నేను ఎవరు దిద్దినా నేను దిద్దుకోను, నేను ఇలాగే ఉంటాను. దేవుని వాక్యం అంటుంది, దావీదు నీ 7 దినాలు కడుపు కట్టుకొని నా దగ్గర బాగా కన్నీళ్లు కార్చావు, నీ మీద నిలబడిన అభిషేకం వాస్తవమే, నువ్వు గొప్ప ప్రార్థన పరుడివి వాస్తవమే, నువ్వు ప్రార్థన చేస్తే అనేకుల హృదయాలు కదులుతాయి వాస్తవమే, నీ మీద నిలబడిన బలమైన ఆత్మ గొప్పదే. కానీ అక్రమము గుండెల్లో పెట్టుకొని, పాపము నీ హృదయంతరంగంలో దాచుకొని, పరాయి వాటిని చంపి, ఉరియాను అధ్వానంగా చంపి, ఉరియా భార్యను నీకు భార్యగా చేసుకొని, ఆవిడతో అక్రమంగా తప్పు చేసి ఆవిడ కంటున్న మగబిడ్డను నా బిడ్డ అని చలామణి కావడానికి నీకెంత ధైర్యమయ్యా? తప్పును నువ్వు వాసాలు చేసినంత మాత్రాన నీ సవరించుకోలేని నీ తత్వాన్ని బట్టి నీ కుమారుని నేను చంపేస్తున్నాను. అద్భుతాల కొరకు ప్రార్థన చేస్తున్నావు, కానీ అద్భుతం పక్కకు పెట్టు, ప్రమాదాలు చూస్తావు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు నీతో నాతో మాట్లాడే మాట, ఒక దైవజనుడిగా నాకు, ఒక పిలుపు కలిగిన నీకు, ఒక దేవుని బిడ్డగా నీకు దేవుడు మాట్లాడుతున్న మాట పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో తెలుసా? నా ప్రభు సేవ చేస్తున్న దినాల్లో చాలా పాత నిబంధన పరిశుద్ధులను, పాత నిబంధన కాలపు సంఘటనలను ఎత్తిపెడుతూ వచ్చాడు. ఒక బలమైన మాట నేను మీకు ఈరోజు చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వాక్యం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలపు యొక్క కడుపులో ఎలాగ ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. ఇదిగో వినండి సంగమా, నినివే పట్టణస్థులు
యోనా ప్రకటనను ప్రసంగమును విని మారు మనస్సు పొందిరి కనుక ఇదిగో రేపు తీర్పు దినమున నినివే వారు ఈ తరము అనబడుతున్న నీతో నాతో కలిసి నిలవబడి మీ మీద నేరారోపణ చేస్తారు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చేతుల పైకి చెప్తా గట్టిగా హల్లెలూయా. నా వైపు చూడండి. యోనా నినివే పట్టణానికి దేవుడు పొమ్మంటే వెళ్ళాడు. నినివే పట్టణం ఇశ్రాయేలు ప్రజలు కారు. వారు నిమ్రోదు యొక్క రాజ్య పరిపాలనలో వచ్చినటువంటి ప్రజలు. వాళ్ళంతా అన్య జనాంగం. కానీ దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన వాడు కనుక దేవుని వాక్యం, నా దేవుని సంఘ బిడ్డలారా, దేవుని వాక్యంలో దేవుడు 1,20,000 మంది కలిగిన నినివే పట్టణాన్ని జగత్తు ఆయనదే. సర్వ జగత్తు ప్రజలందరూ ఆయన సృష్టి ప్రజలే. 1000 సంవత్సరాల క్రితమే 1,20,000 మంది ఉన్నారని అంటే ఈరోజు మన ఊర్లో లేరు అంతమంది. అంత పెద్ద పట్టణం అది. దానికి ఒక రాజు ఉన్నాడు. ఒక అద్భుతమైన అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఆ ప్రాంతాన్ని దేవుని వాక్యం ఉంటుంది. ఎప్పే అనబడుతున్న పట్టణం నుంచి, ఆ ప్రాంతం నుంచి నినివేకి దేవుడు యోనాను పంపాడు. హిస్టరీ, చరిత్ర చెప్పే సత్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇంచుమించు 990 కిలోమీటర్ల దూరం ఉంటుందట. ఎంత చెప్పండి? ఎంత? ఒక మాటలో చెప్పాలంటే ఒక 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి దైవజనుడైన యోనాను దేవుడు పంపిస్తున్నాడు సేవకి. దైవజనుడైనటువంటి యోనా వెళ్ళకపోయినా నా దేవుని వాక్యం తన కృప తన జనుల విశాలపరిచి నినివే పట్టణానికి ఎటు తిరిగి పంపించేశాడు. బాగా వినండి. నినివే అంటే రక్తపాతం అని అర్థం. భయానకమైన పాపం, భయంకరమైన అస్తవ్యస్తం ఉన్న ప్రజల దగ్గరికి నినివే పట్టణానికి వెళ్ళడానికి యోనా భయపడిపోయాడు. కారణం, దుర్మార్గమైన ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? చంపేస్తారు, కొట్టినా కొడతారు. మూర్ఖమైన ప్రజలను భయపడిపోయాడు. అయినా దేవుడు వెళ్ళు అని చెప్తే వెళ్ళాడు. బాగా వినండి, నా వైపు చూడండి. నినివే ఊరంతా సువార్త చేస్తూ నడుచుకుంటూ సువార్త చేయాలి అని అంటే 3 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? నడుచుకుంటా పాస్టర్ గారు చేతిలో బైబిల్ పట్టుకొని సువార్త పత్రికలు పంచుకుంటూ పోతే 3 రోజులు నడిస్తే ఒడిసిపోని ఊరది. మనం 10 నిమిషాల్లో మన ఊరు దాటొచ్చు. అంత పెద్ద ఊరిలో యోనా ఒక్క ప్రసంగమే చేశాడు. సేవ ఎంతకాలం చేశాడు? ఒకటే రోజు సేవ. ఎన్ని రోజులు చేశాడు? ఒక్కరోజు సేవ చేసి, అయ్యా నినివే పట్టణస్తులారా, 40 దినాలలో ఈ పట్టణము దేవుని ఉగ్రతతో నాశనం కాబోతుంది. మీ పాపాలను, మీ అక్రమాలను దేవుని కాళ్ళ దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే క్షేమం, లేకపోతే ఒక భయానకమైన ప్రమాదం మీకు పొంచి ఉంది అని ఇదిగో దైవజనుడైన యోనా ఒక్క ప్రసంగం చేశాడు. ఇప్పటికీ నేను మీకు ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాను? హల్లెలూయా. 54 ఆదివారాలే లెక్కబెట్టి 15 ఏళ్ళు అయింది నేను వచ్చి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? బాగా వినండి. యేసయ్యే అన్నాడు. చదువు మళ్ళీ 20, ఇప్పుడు చదివిన మాట చదువు. యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలపు కడుపులో ఎలాగూ ఉండెనో అలాగునే మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉండును. ఈ మాట నినివే పట్టణస్థులు
యోనా ప్రసంగము విని. అయ్యా, మారు మనసు పొందారా? మార్చుకున్నారా లేరా? చెప్పండి అమ్మా. వాళ్ళు మార్చుకున్నారు. నినివే పట్టణస్తులట యేసయ్య అంటున్నాడు, యోనా ప్రకటన విని మారు మనసు పొందారు కనుక తీర్పు దినాన నినివే పట్టణస్తులు ఇప్పుడు లేరు, చనిపోయారు, మట్టికి మన్ను అయిపోయారు. కానీ రేపు ఆత్మ దేవుని దగ్గర నిలబడుతుంది, నీతో పాటు నిలబడుతుంది. ఆ నిలబడుతున్నప్పుడు విమర్శ దినమున ఈ తరం అంటే ఎవరు? నీవు నేనే. ఈ తరము వారితో నిలువబడి వారి మీద హల్లెలూయా చదవగలిగా హల్లెలూయా. ఇదిగో సలోమి అనే ఒక సిస్టర్ ఈ తరంలో విశ్వాసం చేస్తుంది. ఆవిడ కూడా జీవితం ముగించుకుంది. రేపు దేవుని దగ్గర నిలబడితే నినివే పట్టణస్తులు అంటారయ్యా, ఒక్క ప్రసంగం విని మేము బ్రతుకులు మార్చుకున్నాం. ఒక మాట విని, నువ్వు పంపిన సేవకుని మాటను విని మా జీవిత విధానాలు మార్చుకున్నాం, మమ్మల్ని నువ్వు దీవించావు. ఈ మనిషి 30 ఏళ్ల నుంచి మందిరానికి వెళ్తుంది. 30 ఏళ్ల నుంచి నీ దాసుని ద్వారా ఎన్నోసార్లు మాట్లాడావు, మార్పు లేదు. నువ్వు మమ్మల్ని దీవించినప్పుడు ఆవిడను కూడా దీవిస్తే నువ్వు అన్యాయం చేసినవి కాదా? అట్టటి చేస్తావు నువ్వు. మేము ఒక్క ప్రసంగానికి మారాలని నువ్వు కోరుకున్నప్పుడు మారని మనిషికి అద్భుతం ఎలా చేస్తావు నువ్వు? హల్లెలూయా. ఈ తరములో నీవున్నావు, నేనున్నాను. అయ్యా వినండి, ఈ తరములో మనం ఉన్నాం. మనకు ముందు ఎవడో కాదు నిలబడేది, నినివే పట్టణస్తులు నిలబడతారు. నేను అంటున్నాను, ఈ మాట నాకు చదివినాడు అనిపించింది. మనిషికి ఒక్క మాట అన్న సామెత నినివే పట్టణస్తులతోనే పుట్టి ఉండాలి. ఎందుకు? వాళ్ళకు ఒక మాటకే మార్చుకున్నారు. మనిషికి ఒక్క మాట, పశువుకు ఒక దెబ్బ అన్నారే. లోకంలో సామెత అది ఎవరు పుట్టించారో కానీ నినివే పట్టణస్తులు జీవితంలో ఒకే మాట బ్రతుకులో సార్థకమైపోయింది. ఒక ఆత్మీయుడికి, ఒక దేవునికి సమీపంగా బ్రతికేవాడికి, మీకైనా నాకైనా దేవుని లేఖనం అంటుంది ఒక్క మాట, లాజర్ బయటకి రా. ఒక్క మాట చచ్చి 4వ రోజు కుళ్ళిపోయిన దేహం వింది. 3 రోజుల తర్వాత పొట్ట పగులుతుంది. శరీరం శవం 3 రోజుల తర్వాత పురుగులు బయటకి వస్తాయి. సైంటిఫిక్గా 3 రోజుల తర్వాత ఏ శవం ఇక ఫ్రెష్గా ఉండదు. అందుకే మారుతుంటది. అయ్యా నేటికి 4 రోజులు అయిందయ్యా, వాసన వస్తుంది. ఇప్పుడు దేవుడు ప్రభు అంటున్నాడు, లాజర్ నీ శవంలోకి రా అని అనలే, లాజర్ రా బయటకి. యేసు ప్రభుల వారి ఒకే మాట చచ్చిన శవం కూడా వింది, లేచి బయటకు వచ్చేసింది. నీకెన్ని ప్రసంగాలు అయిపోయాయి మార్చుకోవని, నీ లోపం సవరించుకోమని ఎన్ని ప్రకటనలు నీ దగ్గరికి రావాలి. నీ జీవితంలో ఉన్న లోపం సవరించుకో, అది నీకు మంచిది కాదు, నీకు అది క్షేమం ఇవ్వదు. నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం రేపు నువ్వు చూడాలి అని అంటే నా జీవన విధానంలో ఒక పరిశుద్ధత అవసరం. నా దేవుని లేఖనం అంటుంది, యెహోషువ నీ జనులకు వెళ్ళి ఖండితమైన ఆజ్ఞ నువ్వు చెప్పాలి. ఏమని? ఎవడు పరిశుద్ధపరుచుకుంటాడో రేపు వాడి జీవితంలో నేను అద్భుతాలు చేస్తాను. హల్లెలూయా. నీ కమిట్మెంట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది నాకు అర్థం కాదు. దేవుడు నిన్ను సేవకు పిలిచాడు, నీ పిలుపులో నువ్వు నిలబడడానికి 20 ఏళ్ళు కావాలా? 20 ఏళ్ళు నువ్వు ఒకసారి నీ మంచి ఫ్రెండ్కి హలో వాడు హలో అనడానికి రే వినబడతలేదురా నీకు ఊరికి హలో 3 సార్లకి నీకు విసుకొచ్చింది కదా, వస్తుందా రాదా? అట్నే గంట సేపు పెట్టుకొని మాట్లాడతావా? పక్కకు పడేయో ఫోన్.
ఎదుటివాడు వినకపోతే ఒక మానవుడి స్పందన అలాగే ఉంటుంది కదండి. సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకెంతకాలం బతిమలాడాలండి? నాకు ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో విచిత్రంగా అనిపిస్తుంది. ఇదిగో తలుపు నొద్ద నిలబడి నేను తడుతూనే ఉన్నాను. అయ్యా, ఎంతకాలం తడతావయ్యా? ఎంత ఓపికతో తడతావు? ఈ మనిషి తీసే ఓపికలో లేడు. ఈ మనిషి మార్చుకునే మనసులో లేడు. ఇంకెవరినైనా సేవకు పిలుచుకుంటే సరిపోతుంది కదా. నేనైతే అలాగే అంటాను. ఇంకా ఆ మనిషి మీదనే ఇంకెందుకు నమ్మకం పెట్టుకుంటావు? విడిచిపెట్టు. ఈ సర్వ జగత్తులో ఇంకెవరైనా యోగ్యుడున్నాడేమో చూసుకో ప్రభువా. 10 సార్లు పిలుస్తా వాళ్ళను. వాళ్ళు చేసే పెద్ద పని. ప్రపంచమంతా ఈ మనిషి ఉద్ధరిస్తాడన్నట్టు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నిన్ను ఆ పనిలో ప్రయోజనకరంగా మార్చాలని తరచుగా నీతో మాట్లాడుతూనే వస్తాడు. నా సేవకుడా, నువ్వు సేవకురా, నా కుమార్తె నా పని చేయి, నా బిడ్డ నీ జీవితాన్ని మార్చుకో. ఒక్క మాట, నా మాట ఆలకించండి. దేవుడిని కళ్ళు ముందు నిలబడి ఎన్నిసార్లు మాట్లాడాలండి? దేవుని వాక్యం అంటుంది, నువ్వు అలాగే ఉంటావా? అయితే రేపు నీ ముందు నిలబడి ఇదిగో నా వైపు చూడండి, జడ్జ్ సీట్లో కూర్చున్నాడు. అపోజిషన్ బోన్లో నినివే వారు నిలబడతారు. ఈ బోన్లో ముద్దాయిగా నీ మీద నిలబడతావు. అవుటర్ బోన్లో సాక్షులు నిలబడతారు. ఆ సాక్షులు ఎవరో కాదు, నినివే పట్టణస్థులు అంటారు. అవును, ఈ సిస్టర్కు దైవజనుడు ఎన్నోసార్లు చెప్పాడు, ఈ సహోదరుడికి దైవజనుడు ఎన్నోసార్లు చెప్పాడు, మార్చుకోలేదు. మేము మనుషులం కాదా? దేవుని ఎరగని మేమే ఒక్క మాటకు మార్చుకున్నాం. వీరైతే నీ రక్షణ కోటలో చేర్చబడ్డారు, దేవుని ఆత్మతో నింపబడ్డవారు, రక్షణ ఆశీర్వాదం పొంది బల్లారాధనలో పాల్గొంటున్నవారు. మాట వినకుండా జీవితాన్ని పాడు చేసుకున్న వీరిని మహిమలో చేర్చడం కుదరదు. ఇది అన్యాయం. దేవుడు ఏం చేయాలి? ఇది మా బామ్మర్ది అనాలా? మా వాడు అనాలా? నడవయాలి. వారు పలికిన సాక్ష్యం నిజమే కదా. నేను అంటున్నాను, 40 ఏళ్ల కానాను యాత్రలో ఒక అద్భుతమైన వాగ్దానం. నా వైపు చూడండి. ఏ ఆశీర్వాదం కొరకు దివారాత్రాలు ఎదురు చూశారు. 400 ఏళ్ల నుంచి వింటున్నారు. మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణం ఇచ్చిన ఒక దేశం ఉందట. అది కానానట. అది పాలు తేనెలు ప్రవహించే దేశం అట. అక్కడ దేవుని కృప ఉంటుందట. దేవుని కనుదృష్టి ఎప్పుడు ఉంటుందట. అక్కడ కరువే ఉండదట అని ఏ రోజైతే మోషే ఐగుప్తుకు వెళ్ళి ప్రకటన చేశాడో, ఆ ప్రకటన మనసులో పెట్టుకున్న ప్రజలు 40 ఏళ్ళు రాత్రి పగలు ప్రయాణం చేస్తుంటే యోర్దానుకు అవతల ఆ భూమి కల్లార కనబడుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి అడ్డం యోర్దాను అంటే మరణం. యోర్దాను అంటే ముగింపు. ఒక ముగింపు దాటాలి, ఒక ఆశీర్వాదం పొందాలి అని అంటే లేఖనం అంటుంది, ఇదిగో యెహోషువ, నీ జనులందరికీ ఒక బలమైన ఆజ్ఞ నువ్వు చెప్పాలి. ఏంటంటే వారిని పరిశుద్ధపరచుకోమను. నా ప్రశ్న వినండి. 40 ఏళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఏమి లేవు. 40 ఏళ్ళు వారికి వ్యాపారాలు ఏమి లేవు. 40 ఏళ్ళు వాళ్ళకు చదువులు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే మేఘపు నీడలో నడుస్తున్నారు. వారికి ఇంకొక ప్రాంతం తెలియదు. ముందు నడుస్తున్నాడు దేవుడు, సేవకుడు నడుస్తున్నాడు. సేవకుని వెంబడి ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు. వాళ్ళకు అపవిత్రత అంటే అవకాశం ఇంకేమి లేదు కదా. ప్రతిరోజు ప్రశస్తమైన మేఘపు నీడలు నడుస్తున్న వారితో ప్రభు అంటున్నాడు, అద్భుతం మీ జీవితంలో చూడాలి అని అంటే మిమ్ములను మీరే పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. నేను అంటున్నాను, నిత్యం మేఘపు నీడలో నడుస్తున్న వారే పరిశుద్ధపరచుకోవడం ఒక అద్భుతానికి సూచన అయితే, లోకంలో అనేక ప్రజల మధ్యలో జీవన విధానాన్ని చేస్తున్న మీకు నాకు సంపాదన కోసం, చదువుల కోసం, లోకంలో శత్రువు మధ్యలో
తెలుసో తెలియక అనేకమైన బలహీనతల మధ్యలో సాగిపోతూ ఒక ఆదివారం ఆరాధన కోసం మిగతా రోజులు మన జీవన వ్యాపారంలో సాగిపోతున్న మనం ఇంకెంత పరిశుద్ధపరచుకోవాలి? నీ కళ్ళ ముందు 21 రోజు ముగింపు దినాలు దగ్గర పడ్డాయి. ఒక అద్భుతం. రేపు అంటే 22వ రోజు నీవు, నీ భార్య, నీ పిల్లలు చూడాలా? అయితే ప్రభు వాక్యం అంటుంది, ఇప్పుడే పరిశుద్ధపరచుకో. హల్లెలూయా. నీ లోపములను సవరించుకో. బాగా వినండి. నేనే మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను. బాగా వినండి. 1, నేనే మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను. ఆయన పరిశుద్ధపరిస్తే విధానం వేరు. 2 అంటున్నాడు, మిమ్ములను మీరే పరిశుద్ధ పరుచుకోండి. 2000 ఏళ్ల క్రితం నా ప్రభు మనందరి కొరకు సిలువలో తన రక్తాన్ని కార్చి మనందరి పాపము దోషం క్షమించి, ఏ రోజైతే నా ప్రభుని విశ్వసించావో, యేసు రక్తంలో కడగబడడానికి బాప్తిస్మము తీసుకుంటున్న ఆ దినం నా దేవుని రక్తం, ఆయన ఆ వాగ్దానం ఏంటి? నేనే మిమ్మలను పరిశుద్ధపరిచే యెహోవాను అన్నాడే. ఆ పరిశుద్ధత మనకు మన పాప దోష శాపము నుండి విడిపించబడింది. ఇప్పుడు యేసు రక్తం మనలను పరిశుద్ధపరిచింది. అయితే మళ్ళీ అంటున్నాడు, మీ జీవితంలో ఒక వాగ్దానం, మీ జీవితంలో ఒక క్షేమం. చాలా పర్యాయాలు ఒక సేవకుడిగా కొన్ని కుటుంబాల కోసం బలంగా ప్రార్థన చేస్తాం, కానీ ఎందుకో అద్భుతం జరగదు. ఇది పెద్ద ప్రశ్న అనిపిస్తుంది. ఎందుకు అద్భుతం జరుగుతలేదు? ఎందుకు వారి కుటుంబంలో మేలు జరుగుతలేదు? కుటుంబంలో ఎందుకు కార్యం జరగడం లేదు? ఇది ప్రశ్న. కానీ దాని వెనక ఒక బలమైన జవాబు ఉంది. కుటుంబానితో నా దేవుడు చెప్పే మాట, ఎక్కడో దాగి ఉన్న మీ అవిధేయత మీ జీవితంలో అద్భుతము జరగకుండా అడ్డగిస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, రేపు మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలి అని అంటే దేవుని వాక్యం ఉంటుంది, మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. నేను ఎక్కడ తప్పాను, నేను ఎక్కడ ఓడిపోతున్నాను, ఎక్కడ నా జీవన విధానం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన బిడ్డల గురించి ఆలోచించిన విధానం ఎలా ఉంటుందో తెలుసా? జ్ఞానారోపణ చేస్తున్న అపవాది ఇక దైవజనుడైన యెహోషువ గురించి మాట్లాడుతుంటది, ఇతడు మలిన వస్త్రాలు వేసుకున్నాడు, ఇతని జీవితంలో అద్భుతం జరగడం అసాధ్యం, అలా జరగడానికి వీల్లేదు అని దేవుని దగ్గర నిలబడి అద్భుతం చేయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటాడు, దేవుని దూత అంటది, ఏ సైతానా, అపవాది మౌనంగా ఉండు, ఇతడు కొలిమిలో నుంచి తీసిన కొరివి వలె ఉన్నాడు. హల్లెలూయా. చదవమా గట్టిగా, హల్లెలూయా. ఎలా ఉన్నాడు అని అంటే, కొలిమిలో నుంచి తీసిన కొరివి. నా వైపు చూడండి, ఇదిగో ఇదొక కర్ర. ఇలాంటి ఇన్ని కర్రలు తీసి ఒక పొయ్యిలో, ఒక కొలిమిలో పెడితే జబరస్తుగా మండుతాయి, బాగా మండుతాయి. అందులో నుంచి ఇదిగో ఒక కర్రను తీసి అలా పెడితే కొద్దిసేపటికి విడుదైపోతుంది. ఇది ఎందుకు మండింది అని అంటే, ఇది అందులో ఉంటేనే మండుతుంది. ఒంటరిగా ఉంటే ఆరిపోతుంది. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం, నువ్వు అందులో ఉన్నప్పుడే మండుడు కాదు, కొలిమిలో నుంచి, ఇదిగో నా వైపు చూడండి, కొలిమిలో నుంచి తీసిన కొరివి వలె ఆరిపోయాడని చెప్పలే, మండుతున్నాడు. హల్లెలూయా. కొలిమి అనంటే నిప్పులన్నీ కలిసి, కర్రలన్నీ కలిసి మమేకమైన చోట, అదే దేవుని సంఘం. కొంతమంది దేవుని సంఘంలో బలంగా ప్రార్థన చేస్తారు, కొంతమంది దేవుని మందిరంలో వారి వైరాగ్యం, వారి కన్నీళ్ళు, వారి జీవన విధానం ఊహకందది. మళ్ళీ ఇంటికి పోయామా డీప్ ఫ్రిడ్జ్. ఏం ఫ్రిడ్జ్
పనికిరాదు. ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, 13వ రోజు ఉపవాసాలు ఉంటున్నారు కదా, రోజుకు ఇక్కడ కూటం పక్కకు పెట్టి ఒక 2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు, 2 hours, 24 గంటల్లో 2 గంటలు ప్రార్థన చేసే ఉపవాస ఉన్నవారు. ఎందుకున్నా ఉపవాసం? లేదా ఇంట్లో లేదా? లేకపోతే చెప్పు, అందరం కలిసి పోగు చేసుకొని అయినా పంపిస్తాం ఇంటికి తినడానికి. కారణం, లేక ఉండే ఉపవాసం ఉండకు. ఉపవాసం ఉంటే ఉపవాసం ఉన్నట్టుగానే ఉండు. హల్లెలూయా. నీ పర్సనల్, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ సంఘం, నీ ఆరాధనలు అన్ని చూసుకొని నీ గడప గుమ్మంలో, నీ ఇంట్లో, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం. అర్థమవుతుందండి? ఒక్క మాట వినండి అమ్మా, ఒక మాట వినండి. నినివే పట్టణాన్ని యోనా ఏమంటాడంటే, అవసరం లేదు ప్రభువా, దుర్మార్గమైన ప్రజలు అని ఆయన అంటూ విసిగిపోతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, యోనా యోనా, నువ్వు పెట్టని సొర చెట్టు వాడిపోతేనే అంత బాధపడుతున్నావే. నినివేలో ఉన్న 1,20,000 మంది ప్రజలు నాశనం అయితే నాకు బాధ ఉండదా? ఇప్పుడు నినివేను ఈ దేవుడు చూసినట్టుగా మనం చూడాలి. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు నేను చాలాసేపు కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేశాను. ప్రభా, ఒక మనిషి వీడు మారడు అని అనుకుంటాం చాలాసార్లు. ప్రభా, వీడి జీవితంలో మార్పు ఉండదు, వీడు పోతేనే పోపు అని అనుకుంటాం. వీడు బ్రతికి వ్యర్థం అని అనుకుంటాం. వీడు మార్పు జరగదు అని అనుకుంటాం. కానీ నువ్వెంత కనికరం కలిగిన దేవుడవు అని అంటే, నినివేను మార్చాలన్న ఆ ఆలోచన నీవు చూసినట్టుగా మేము కూడా చూడాలి. హల్లెలూయా. నా పట్టణం మారుతుంది, నా ప్రజలు మారుతారు. ఏదో ఒక రోజు నా ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం జరుగుతుంది. కఠిన పడిపోయో, దుఃఖపడిపోయో, ఇక మారదు అన్న భావజాలాన్ని పక్కకి పెట్టి, పేరుకు రక్తపాతం కలిగిన ఊరే కానీ దేవుని కటాక్షం ఆ ఊరి మీదకి వచ్చినట్టుగా, నా దేవుని సంఘబిడ్డలారా, రక్షణ లేని నీ కుటుంబాల కోసం, నశించిపోతున్న నీ కుటుంబీకుల కోసం నువ్వు విసిగిపోతున్నావు. ఇక మారడిగా, ఇక మా కుటుంబమే మారదు, మా ఆయనే మారడు, మా స్థితిగతులే మారవు. నువ్వు దేవుణ్ణి చూచినట్లుగా నినివేను చూడాలి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. నినివే పట్టణస్థులకు సువార్త తెలియదు, నినివే పట్టణస్థులకు ప్రార్థన చేయడం తెలియదు, నినివే పట్టణస్థులకు సర్వశక్తి కలిగిన యెహోవా దేవుడని తెలియదు. వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత నీది, నాదే. వారికి తెలియజెప్పాల్సిన బరువు నీ మీదే ఉంది. ఇంకెంతమందిని పాతి పెడతావు నీ ఇంట్లో? ఇంకెంతమంది బంధువులను, చుట్టాలను సమాధికి వెళ్ళొస్తున్నావు నీ ఇంట్లో? 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, నీ కళ్ళ ముందు ఎంతో మందిని పాతి పెట్టడానికి పోతూ వస్తున్నావు. కానీ వారి మార్పు కొరకు నీ ప్రయాసం ఎంతో చూస్తే తెలిసిపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఉపవాస వ్రత దినాలలోనే 1 గంట సేపు కాళ్ళ దగ్గర పడని నీవు నీ ప్రార్థనతో, ఈ రక్తపాతంతో, శాపంతో, త్రాగుడికి, వ్యసనాలకి, లోక సంబంధమైన అలవాట్లకి బానిసైపోయిన నీ కుటుంబాన్ని నువ్వు కళ్ళు మూసి తెరిచి అయిపోతుందని ఎలా అనుకుంటున్నావు? ఒక జనాన్ని కనడానికి 1 రోజు ప్రయాసం సరిపోతుందా? నీకు ఆ ప్రయాసపడే ఆ భారం నీకు లేకపోవడమే నీ కళ్ళ ముందు మరణానికి చేరువైపోతున్న రక్షణ లేని నీ కుటుంబస్తుల స్థితి. సంఘబిడ్డలారా, దేవుని వాక్యాన్ని దయచేసి ఆలకించు. ఈ తరం ప్రజలతో నినివే వాసులు రేపు నేరారోపణ చేస్తారని ఉంది. ఒక అద్భుతం నువ్వు చూడాలా బ్రదర్? నిన్ను నీవు దయతో సవరించుకో. నిన్ను ఎవడో సవరించే అవకాశం ఇవ్వకు. నీకు బాగా తెలుసు నువ్వేంటో. సంఘములో 10 పుల్లలతో
కలిసిన పుల్ల మండినట్టుగా ఉంటే ప్రయోజనం లేదు. ఒంటరిగా ఉన్న దహించిన అగ్ని వల్లే మండేవాడే ఆత్మీయుడు. హల్లెలూయా. ఒంటరిగా యోసేపు వెళ్ళాడు, ఒంటరిగా ఇదిగో దేవుని పెట్టారా దానియేలు ఉన్నాడు, ఒంటరిగా అంతఃపురములో ఎస్తేర్ ఉంది. పరిశుద్ధులు ఒంటరిగా ఉన్నారు. వాళ్ళు మండుతూ బ్రతికారు ప్రభు కొరకు. కేవలం సంఘంలో ఉన్నప్పుడే కన్నీటి ప్రార్థన, కేవలం మందిరంలో ఉన్నప్పుడే అభిషేకముతో బలమైన ఆత్మతో నింపబడ్డట్టు నటిస్తావు. నీ అభిషేకం బయట పనిచేయదా? ఆత్మ నిన్నెప్పుడు ప్రేరేపించదా? నీ భక్తి యొక్క జీవన విధానం దయతో నీకు నీవే కొలుచుకుంటే మంచిదే. ఇంకెంతకాలం దేవునికి వ్యతిరేకంగా బ్రతికి నువ్వెంతకాలం నువ్వు దేవునికి అప్పగించుకోకుండా. అందుకే దేవుని లేఖనం దేవుని పెట్టారా, దేవుని సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నెహెమ్యా కాలంలో అంటాడు, అయ్యా మేము అవిధేయులమయ్యాము గనకనే మా బ్రతుకులో అద్భుతాలు జరగడం లేదు. అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? నీ పిల్లల జీవితంలో ఒక క్షేమం, నీ పిల్లల బ్రతుకులో ఒక మెరికల్, ఒక ఘనమైన కార్యాలు నా దేవుడు చేయాలి అని ఆశపడుతున్నాడు. ఈ ఉపవాసాలలో ఇంకా ఉన్నటువంటి 10-13 రోజులలో 8 రోజులు ఉన్నాయి. ఈ 8 రోజులలో నా దేవుని సంగమా, ఒక్క ప్రసంగానికి తల వంచుకున్న నినివే వాసులు మనకు మాదిరి కాదా? ఒక్క మాటకి లోబడి తమ జీవన విధానాన్ని నా ప్రభు పాద సన్నిధానంలో తమ బతుకును అప్పగించుకున్న వారు నినివే వాసులైతే ఎన్ని వర్తమానాలు కావాలి నిన్ను మార్చడానికి? ఎన్ని వర్తమానాలు కావాలి? ఇంకెంతకాలం నీతో మాట్లాడితే తప్ప నువ్వు మారవా? దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది. అంత అయిపోయిన తర్వాత, ఉన్నదంతా పోయిన తర్వాత సంఖలో బ్యాగ్ పెట్టుకొని ఒక పాట రికార్డింగ్ పెట్టుకుని వెనక ఏమున్నదక్కో అంతే ఉంటుంది. ఇంకేముంటుంది? అంత అయిపోయింది. అప్పుడయ్యా నేను సేవకు వస్తా. ఇప్పుడు పనికిరావు, నువ్వు ఇక పనికిరావు. అయ్యా తప్పు చేసింది వాస్తవమే, నీకు అవకాశం ఇస్తే మార్చుకుంటా. అయిపోయింది, టైం అయిపోయింది. నీ ప్రియుడు తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. నేనెంతగా వెతికినను ఇక అతడు నాకు కనబడలేదు. బాగా వినండి నా మాట. పరిశుద్ధ గ్రంథపు యొక్క విలువలు నీకు అర్థం కావాలి. ఆయన కొట్టడం, తలుపు తట్టడం ఆపాడా? లేఖనం అంటుంది, ఇదిగో నా ప్రియుడు తలుపు సందులో నుంచి నేను చూడగా నా ప్రియుడు వాకిట నిలబడి తలుపు తట్టు చూడాను, అయినను నేను తలుపు తీయలేదు. అయితే నేను లేచి తలుపు తీయునంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాడు. అయ్యా నా ప్రాణప్రియుడు ఎక్కడైనా మీకు కనబడితే దయతో చెప్పండి, నేను ఆయన కోసం మూర్ఛిల్లిపోయి ఎదురు చూస్తున్నాను అని ప్రాణప్రియురాలు మాట్లాడిన బైబిల్ అంటుంది పరమగీతాల్లో, నేను అంతగా వెతికినను నాకు ఆయన దొరకలేదు. తలుపు తడుతున్నప్పుడే నీ హృదయం తెరవా. నా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే మార్చుకో. బయట పరిస్థితులను చూసుకో. క్షణం ప్రమాదాలు పొంచి ఉన్న లోకల్లో ఉన్నాం. ఎప్పుడు ఎవడి జీవితం ఏమవుతుందో తెలియని దినాల్లో ఉన్నాం. సంగమా, అద్భుతాలు కావాలా? అయితే పరిశుద్ధపరచుకో. అద్భుతాలు కాకుండా నీ ఉపవాసాన్ని అస్తవ్యస్తంగా గనక ఉంటూ ఒక దావీదు చేసిన అక్రమాన్ని కడుపులో దాచిపెట్టుకొని యా అని ఏడ్చినంత మాత్రాన దేవుడు తన కన్న కొడుకును కళ్ళ ముందు చంపోతల పడేశాడు. ఉపవాసం తర్వాత ముగింపు కూటంలో అతనికి ఏం దొరికింది అని అంటే సావే. చెప్పండి, ఏం దొరికింది? చెప్పండి, ఏం దొరికింది? మరణమే, నష్టమే. ఈ ఉపవాసాల తర్వాత నువ్వు దీవించబడాలి. నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలి, ఒక ఘనమైన కార్యాలు జరగాలి అని ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీకేమైనా ఆశ ఉంటే లేఖనం అంటుంది, యెహోషువ ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్పినట్టుగా
ఒక దైవజనుడిగా దేవుని మాటగా నేను మీతో చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకోండి. మీ జీవితాలను మీరు సవరించుకోండి. మీ బ్రతుకులలో ఉన్న లోపాలను ప్రభు కాళ్ళ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధపరచుకో. దేవుని వాక్యం అంటుంది, రోమా పుస్తకం 2వ అధ్యాయం, ఒక్క మాట చదవండి. రోమీలకు రాసిన పుస్తకం 2వ అధ్యాయం 3వ వాక్యం నుంచి, ఇంకొంచెం పైనుంచి చదువు, 2 నుంచి చదువు. రోమా పుస్తకం 2వ అధ్యాయం 1 నుంచి చదువుతురండి. కాబట్టి తీర్పు తీర్చే మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు, ఎదుటి వానికి ఏ విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో ఏలయనగా తీర్పు తీర్చే నీవును అలాంటి పనులనే చేయుచున్నావు కావా? ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, ఇదిగో ఈ మాట బాగా వినండి, నీవు దేవుని తీర్పును తప్పించుకొందువని అనుకొందువా? లేక ఇదిగో బాగా వినండి, దేవుని మహాకృప, దేవుని అనుగ్రహము మార్చుకోవడానికి పొందుటకు ఏంది నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన కృపా కనికరములను, సహనమును, దీర్ఘశాంతమును త్రోసివేస్తావా? నీ కఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించే అనగా నీకు నీవే ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. హల్లెలూయా. చదవమ్మ గట్టిగా హల్లెలూయా. ప్రమాదానికి కారణం ఎవరు? ఆ తర్వాత, అయ్యా నా కొడుకు ఇట్లెందుకైందంటావు? దేవుడు అన్యాయస్తుడు. అవునా? చూసి వచ్చావే ఎందుపై? నేను ఇంత పెద్ద భక్తురాల్ని, ఇంత పెద్ద భక్తుణ్ణి, నా కుటుంబంలో ఇంత పెద్ద అన్యాయం ఎట్లా చేశాడు? అవునా? ఒకసారి నీ గుండె మీద చేతేసుకొని చెప్పు, నువ్వెంత పెద్ద విశ్వాసివా? దేవుడు ఎప్పుడైనా అన్యాయం చేయంగా చూసావా? అనేక పర్యాయాలు నీ జీవన విధానంలో దాగి ఉన్న శాపగ్రస్తమైన అనుభవాలు మార్చుకోవడానికి నీ మనస్సాక్షి నిన్ను ప్రేరేపించినను. ఏంది? నీ మనస్సాక్షి నిన్ను ప్రేరేపించినను. ఏం కాదు. ఏంది? ఏం కాదు, నడుస్తుంది. వాళ్ళేరా, వీళ్ళేరా, ఆయనట్ల లేడా, ఈయనట్ల లేడా? అవునా? నీ మార్పుకు ఫలానా 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 కారణం. మరి క్షేమంగా అద్భుతమైన ఆత్మీయతలో ఉన్న వాళ్ళు నీ కళ్ళకి ఇంకెవడు కనపల్లే, ఎవ్వరు కనపల్లే. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ఒక 2 భార్యలు కలిగిన వ్యక్తి ఉన్నాడు. అతడు మనకు సంబంధించిన సహవాసమే. నేను అప్పుడు విశ్వాసిని. అతనితో దైవజనులు అన్నారు, బాబు మార్చుకునేది సిగరెట్టు, తంబాకు అంటే విడిచిపెట్టేసి, కానీ చేసుకున్న పెళ్ళాన్ని విడిచిపెట్టలేంగా.
చేసుకున్న భార్యనైతే విడిచిపెట్టలే. మీకు అప్పుడు తప్పో ఒప్పో తెలుసో తెలియక ఇద్దరిని చేసుకున్నావు. తెలియక చేసావు గనక ఇక దానికి ఏం చేయలేము. కనుక ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు అని బాప్తీసం ఇచ్చాడు. చెప్పండి, బాప్తీసం ఇచ్చాడు. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి బాప్తీసం ఇవ్వచ్చా? ఇవ్వద్దా? ఇవ్వచ్చు. తెలియక చేసిన కార్యాలను పాపం ఒప్పుకున్న తర్వాత బాప్తీసం ఇవ్వచ్చు. అయితే ఇద్దరు భార్యలు కలిగిన వ్యక్తికి సంఘంలో పెద్దరికం ఇవ్వద్దు అనేది బైబిల్ చెప్తుంది. సంఘంలో పెద్ద మనిషిగా చలామణి కావడానికి అధికారం లేదు. సేవ చేయడానికి అయితే అస్సలే అధికారం లేదు. తిమోతికి రాసిన పుస్తకంలో రాస్తాడు, అధ్యక్ష పదవిని ఎన్నుకున్నవాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఇప్పుడు సమస్య ఏంటో చెప్పమంటారా? నా కళ్ళ ముందు చూసిన సమస్య ఇది. మంచిగా బతికాడు, సంవత్సరానికి ఇంకొక ఆమె చేసుకున్నాడు. సంవత్సరానికి ఇంకొక ఆమె చేసుకున్నాడు. ఎప్పుడు? విశ్వాసమయ్యి బల్ల తింటూ సేవకులతో తిరుగుతూ. హల్లెలూయా. ఒకరోజు సంఘంలో ఒక సహోదరుడి పెళ్ళయింది. ఈయన అంటాడు, అయ్యా నేను తోడు పెళ్లి కొడుకుగా పోతాను అన్నాడు. పోయి బస్ ఎక్కాడు. దూర ప్రయాణం, అమ్మాయిది పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు పిల్లోని తీసుకెళ్తున్నారు. ఎవరో విశ్వాసులు ఒక్కరు పోవాలి కదా. కూర్చుంటే అందరూ అన్నారు, ఆడిని కూర్చోబెట్టారు ఏంటి, ఇప్పుడు ఆడికి ఇంకో ట్రైనింగ్ ఇస్తాడు, ఇంకో దాన్ని కూడా ఇంకో ఆవిడని కూడా చేసుకోవచ్చు అని. దిగు హల్లెలూయా. సదా గట్టిగా హల్లెలూయా. కాస్త బాధ అయినా తప్పే ఆలోచించు. ఈ మాట మీ గుండెలో దయచేసి పెట్టుకో. దేవుని చదవమాట, దేవుని అనుగ్రహము మీ హృదయములను మారు మనసు పొందడానికి ప్రేరేపించుచున్నను. నీ కఠినత్వముతో నీ బ్రతుకును నీవే తీర్పు తెరుచుకుంటున్నావు. నీ మనస్సు నీకు చాలాసార్లు చెప్పింది ఏమని, నువ్వు చేస్తుంది తప్పు, మార్చుకో. దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడైనా, ప్రార్థన చేసుకుంటున్నప్పుడైనా చాలాసార్లు దేవుని ఆత్మ నిన్ను వెంబడిస్తూ చాలా పర్యాయాలు నువ్వు ఇలా చేయొద్దు, ఇది నీకు మంచిది కాదు, ఏదో ఒక రోజు నువ్వు ప్రమాదంలో పడతావు, ఎవరు నన్ను చూస్తలేదు అనుకోకు అని నీ అంతరంగం అనేక పర్యాలు నీ హృదయం ప్రేరేపించినను నీవు కఠినత్వం ఎవడు చూస్తున్నాడు అని అనుకుని ఒకరోజు నీకు నీవే జడ్జిమెంట్, నష్టం, ప్రమాదం నీవే తెచ్చుకుంటావు. సడన్గా ఏదో ఒకరోజు ఒక ప్రమాదం, నువ్వు చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. దిక్కులేని బలహీనత, అది ప్రమాదం, రోగమా, చావా, ఏ కోణంలోనైనా ఒక మనిషిని తాకినప్పుడు అది చాలా ప్రమాదం. కారణం బైబిల్ చెప్తుంది, పాపము వలన వచ్చు జీతం మరణం. జీతం వస్తుంది. నువ్వు పని చేసిన తర్వాత జీతం రాకపోతే ఎట్లా? జీతం వస్తుంది. నువ్వు మంచి పని చేస్తే జీతం వస్తుంది, చెడు పని చేసినా జీతం వస్తుంది. అయితే పాపము కనుక నువ్వు జీవన విధానంలో ముడేసుకొని ఉంటే, ఎదిగో ఒకరోజు ఒక ప్రమాదాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా సంఘ బిడ్డలారా, దయతో ప్రేమతో మీకు బతిమిలాడి చెప్తున్నాను, నేను చాలా పర్యాయాలు విశ్వాసుల విషయంలో నా గుండెల్లో భయం ఉంటుంది. ఎందుకో తెలుసా? మీకు పొంచి ఉన్న ప్రమాదాలు నేను ఆత్మలో వివేచించగలను. ఎక్కడ ఈ మనిషి బతికెట్లా అవుతుంది, ఈ మనిషి గుర్తుపడతలేడు ఎందుకు, ఈ కుటుంబం అధ్వానం అయిపోతుంది రేపు అని చాలా పర్యాయాలు దేవుని కాళ్ళ దగ్గర పులిపిట్ మీద నిలబడి చెప్తున్నాను. దేవుని పాదాల దగ్గర బతిమిలాడు, అయ్యా మార్చుకునే అవకాశం ఇవ్వు. ఆ మనిషికి ఏమన్నా అయితే కుటుంబం భయంకరంగా మారుతుందయ్యా. ఆ మనిషికి జరగరానిది ఏమైనా జరిగితే కుటుంబం రోడ్డు పాలవుతుంది, నీ నామం అవమానం అవుతుంది. ఒక్కసారి
ఇంకొంచెం అవకాశమే. ఎందుకో తెలుసా? ఆ ప్రమాదం కళ్ళ ముందు తాండవిస్తుంది. కనుక సంగమా, సహోదరుడా, దేవుని వాక్యం అంటుంది, ఒక వాగ్దానం, ఒక ఆశీర్వాదం. నీ పిల్లలు, నీ కుటుంబం రేపు ఉపవాసాల తర్వాత రేపు అద్భుతం నీ కుటుంబంలో జరగాలి అని అంటే నా దేవుడు మనతో, నీతో మాట్లాడే మాట, పరిశుద్ధపరచుకో. చెప్పడం చేయాలి, పరిశుద్ధపరచుకో. నీ అవసరతలు, నీ అక్కర్లు, నీ వరాలు అవన్నీ లిస్టు పక్కకు పెట్టు. ఒక్కసారి కూర్చో దేవుని దగ్గర. ఇంతకాలం ఇదిగో బైక్ వేసుకొని ప్రయాణం వెళ్తున్నప్పుడల్లా కిలోమీటర్ బోర్డు కనపడుతుంది. ఎంత దూరం వచ్చావు, ఇంకెంత దూరం ఉంది. ఒక్కసారి ఇంతకాలం అలా నడుచుకుంటూ వచ్చావు. ఒక్క మాటకు మారిన నినివే పట్టణస్తులు ఎక్కడ? ఇంకెన్నిసార్లు నీకు చెప్పాలి? నీ ప్రమాదాన్ని నీవే ఎందుకు తెచ్చుకుంటావు? దైత ఉపవాసాలలోనైనా నీ ప్రతి దోషం, నీ ప్రతి అపవిత్రత, నీ ప్రతి అవిధేయత, నీ ప్రతి రహస్యం దేవుని కాళ్ళ దగ్గర పెట్టి, అయ్యా నన్ను కనికరించమని నువ్వు అడగగలిగితే నా దేవుడు వాగ్దానముతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో, నీ కన్నులు, నీ కుటుంబములో అద్భుతాలు చూస్తాయే. ఆమేన్. ఏ జనుల మధ్యలో నువ్వు నివాసం చేస్తున్నావో ఆ ప్రజల మధ్యలో నేను అద్భుతాలు చేస్తానన్నాడే. నా సంగమా, నీవు పరిశుద్ధపరచుకో, నీ జీవితాన్ని క్రమపరచుకో. దేవుని దగ్గర ఒక అద్భుతమైన ప్రమాణం చేసుకొని, అయ్యా నా బ్రతుకు నీకు తేటగా ఉంది, ఎవడు నాకు చెప్పినా చెప్పకపోయినా నేను నీ దగ్గర ఏం దాచగలను? అయ్యా ఇది మొదలుకొని ఈ ఉపవాసాలలో ఒక దావీదు తన మనస్సాక్షిని కప్పిపుచ్చుకొని 7 రోజులు కఠిన ఉపవాసాలు ఉన్నా నా దేవుడు క్షమించలేక, మరణమే అతని ఫలం. ముగింపు కూటములో ఒక మంచి ఆశీర్వాదం, మంచి వాగ్దానం సంఘముగా నీకు, సేవకులుగా నాకు నా దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ పరిశుద్ధపరుచుకుంటే ఒక అద్భుతం నేను మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో చేస్తానన్నాడు. అలాగూ నా దేవుడు రేపు అందరి జీవితంలో చేయనుగాక. ఎవరు పరిశుద్ధపరచుకున్నారు రేపు 2026 ఈ ఉపవాసాల ఈ గ్యాప్లోనే మీ పిల్లలు, వారి చదువులు, వారి వివాహాలు, వారి కుటుంబాలు, మీ ఆర్థికం, మీ స్థితిగతులలో ఒక అభివృద్ధి అనేది చూసినప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ మనిషి, ఈ విశ్వాసి, ఈ సహోదరుడు, ఈ కుటుంబం దేవుని కాళ్ళ దగ్గర వారి ఉపవాసాలు ఫలించాయి, వారి జీవన విధానంలో అద్భుతాలు చేశాడు, వారు తమను తాము పరిశుద్ధ పరుచుకున్నారన్న రుజువదే. రేపు మీ అద్భుతాలు నేను కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాను. దేవుని లేఖనం అంటుంది, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, యెహోవా అద్భుతాలు చేయబోతున్నాడు. దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడిన నీవు